బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్లో భారీ పేలుడు సంభవించింది. ఇటు అమృత్సర్ ఢిల్లీ సంబంధించిన రైల్వే లైన్పై బ్లాస్ట్ అయింది. లోకో పైలట్కి తీవ్ర గాయాలయ్యాయి. ఇటు ఘటనా స్థలం వద్ద ఆర్డీఎక్స్ లభించింది. పేలుడు ప్రాంతంలో అధికారులు తనిఖీలను చేపడుతున్నారు. ఇటు ఫతేగర్ సాహిబ్లోని కాన్పూర్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఉగ్రదాడిగా జరిగి ఉంటుందని ఇటు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. సో మొత్తం మీద ఇటు పంజాబ్లో 48 గంటల్లో ఇటు జనవరి 26 రిపబ్లిక్ డే జరగబోతున్న సమయంలో ఒక్కసారిగా ఇలాంటి దాడి జరగడంతో ఇటు పంజాబ్ పోలీస్ శాఖ అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇవన్నీ కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. సో మొత్తం మీద ఒక లోకో పైలట్ అంటే ఆ ట్రాక్ మీద వెళ్తున్న ట్రైన్ వెళ్ళిన సమయంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. ఆ ట్రాక్ మీద ఆ ట్రైన్ వెళ్తున్న సమయంలోనే ఈ బ్లాస్ట్ జరిగింది. ఆ ట్రైన్ నడుపుతున్న లోకో పైలట్కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇంజన్ పార్ట్ కూడా డ్యామేజ్ అయింది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ ట్రాక్ ఒక 12 ఫుట్ స్ట్రెచ్ కల్లా ట్రాక్ అని చెప్పొచ్చు. అంత మందంగా ఉండే ఆ ఇనుము ట్రాక్ని అది బ్లాస్ట్ చేసి 2 ముక్కలుగా చేయగలిగిందంటే దాంట్లో ఆర్డీఎక్స్ని కూడా అమర్చారు అని ప్రస్తుతానికైతే అనుమానం వ్యక్తపరుస్తున్నారు. సో మొత్తం మీద 48 గంటల్లో ఇటు రిపబ్లిక్ డే ఉన్న సమయంలో ఒక్కసారి ఇలాంటి సంఘటన జరగడంతో ఇటు పంజాబ్లో ఉన్న పోలీసులు అలాగే స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సో ఒకసారి మనం చూస్తే కనుక ఇటు పంజాబ్ పోలీసు ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్ అలాగే స్థానికంగా ఇంటెలిజెన్స్ని మొబిలైజ్ చేశారు. ఒక రకంగా ఇటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఆ కెమికల్ కంపోజిషన్ ఆ ఎక్స్ప్లోజివ్ ఎక్కడైతే జరిగిందో దానికి సంబంధించిన కెమికల్ కంపోజిషన్ని కూడా వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు. ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రస్తుతానికి ఈ కేసుని టేకప్ చేస్తుంది. ఇటు రిపబ్లిక్ డే ఇంకొక 48 గంటల్లో ఉన్న సమయంలో ఇలాంటి ఒక బ్లాస్ట్ జరగడం అండ్ రీసెంట్ డేస్లోనే ఒక 2 టెర్రర్ మాడ్యూల్స్ ఇటు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళకు సంబంధించిన 2 టెర్రర్ మాడ్యూల్స్ని రీసెంట్గానే పంజాబ్ పోలీసులు ఛేదించిన తర్వాత ఇలాంటి ఒక బ్లాస్ట్ జరగడం ఒక్కసారిగా అందరినీ అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్ చెప్పండి, 48 గంటల్లో రిపబ్లిక్ డే ఉన్న సమయంలో ఇలాంటి బ్లాస్ట్, అది ట్రైన్ వచ్చే సమయానికి కరెక్ట్గా ప్లాన్ చేసి ఆ ట్రైన్ ఆ ఇంజన్లో ఆ పైలట్ వీళ్ళందరూ కూడా గాయపరిచేలాగా వాళ్ళు బ్లాస్ట్ని ప్లాన్ చేశారంటే ఇది ప్రాపర్గా ఒక ప్లాన్ చేసిన బ్లాస్ట్ అనుకోవచ్చా? అంటే అదే కోణంలో పంజాబ్ పోలీసులతో పాటు పంజాబ్ రైల్వే శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. అయితే ఇది ఎగ్జాక్ట్గా తెల్లవారుజామున ఈ యొక్క బ్లాస్ట్ అనేది కూడా జరిగినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే ఈ రైల్వే ట్రాక్ అంటే అమృత్సర్ నుంచి ఢిల్లీకి వచ్చేటువంటి ఈ ట్రాక్ ఏదైతుందో ఇది కేవలం గూడ్స్ రైలు మాత్రమే వెళ్లేందుకు ఆ ట్రాక్ కూడా నిర్మించినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ట్రాక్ కొత్త ట్రాక్ నిర్మించారు. ఇది కేవలం గూడ్స్ ట్రైన్స్ వెళ్లేందుకు, మిగతా ప్యాసింజర్ ట్రైన్స్ వెళ్లేందుకు వేరే ట్రాక్ కూడా నిర్మించారు. ఆ ట్రాక్ లో అన్ని ప్యాసింజర్ ట్రైన్స్ వెళ్తాయి. ఇది ఇప్పుడు బ్లాస్ట్ అయినటువంటి ట్రాక్ లో మనకు కేవలం గూడ్స్ ట్రైన్ మాత్రమే వెళ్తాయని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో పెద్ద ఎత్తున శబ్దం కూడా వచ్చిందని చెప్పేసి కూడా పైలట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ బ్లాస్ట్ జరిగినటువంటి సమయంలో పైలట్ కి తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి రైల్వే శాఖ సంబంధించినటువంటి అధికారులు ఆ పైలట్ ని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా ఇది కాన్పూర్ జంక్షన్ ఏదైతే ఉందో ఆ కాన్పూర్ జంక్షన్ కి అతి సమీపంలోనే ఈ యొక్క ట్రాక్ పై కూడా ఈ యొక్క బ్లాస్ట్ జరగడం ప్రస్తుతానికి రైల్వే శాఖ సంబంధించినటువంటి టీమ్స్ తో పాటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇది ఆర్డీఎక్స్ తోటి ఈ యొక్క పేలుడు సంభవించిందని చెప్పేసి కూడా అదే ఆ కోణంలో ప్రస్తుతానికి పోలీసు కూడా దర్యాప్తు చెప్పడం జరుగుతుంది. అయితే 48 అవర్స్ అంటే రిపబ్లిక్ డే వేడుకలకి 48 గంటల ముందే ఈ విధంగా బ్లాస్ట్ జరగడంతో ఒక్కసారిగా పంజాబ్ అంతా హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అనేక ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అనుమతులను కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ ట్రాక్ ప్రాంతాల్లో ఎవరు వచ్చారు, ఏ సమయంకి వచ్చారు, వారికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే డీజీ కూడా ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఆర్డీఎక్స్ తోటి పేల్చినట్టు కూడా మేము అనుమానిస్తున్నాము. అది కాకుండా ఇంకా వేరే విధంగా ఏదైనా పేల్చారా అనే కోణంలో కూడా ప్రస్తుతానికి దర్యాప్తు కూడా చేపడుతున్నామని చెప్పేసి కూడా పంజాబ్ డీజీ కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. కాబట్టి పోలీసులు ప్రస్తుతానికి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పంజాబ్ సరిహద్దులో ఉన్నటువంటి అమృత్సర్ ప్రాంతం కావచ్చు, పంజాబ్ సెంట్రల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ కూడా ప్రకటించి ప్రతి ఒక్క ప్రాంతాల్లో శూన్యంగా తనిఖీలు చేయాలని
అనే ఆలోచన కూడా పోలీసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి పోలీసులు ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేపడుతున్నారు. ఫోరెన్సిక్ సంబంధించినటువంటి టీమ్స్ కొద్దిసేపటి క్రితమే ఆ ట్రాక్ ప్రాంతానికి కూడా చేరుకోవడం జరిగింది. ఆ ట్రాక్ ఉన్నటువంటి ఆ మందం అంటే ఆ రైల్వే ట్రాక్ ఎక్కడైనా కూడా సాధారణంగా చాలా మందంగా ఉంటుంది, లావుగా ఉంటుంది. కానీ ఆ విధంగా ఆ భారీ ఎత్తున బ్లాస్ట్ జరగడం వల్లనే ఈ ట్రాక్ రెండు ముక్కలు అయిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు కూడా భావిస్తున్నారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఈ ఉగ్ర కుట్రనా లేకపోతే సాధారణంగా ఎవరైనా కావాలని చెప్పి న్యూసెన్స్ క్రియేట్ చేసేందుకు ఈ యొక్క బ్లాస్ట్ చేపట్టారనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఫతేగర్ సాహిబ్ జిల్లాలో ఇటు 48 గంటల్లో రిపబ్లిక్ డే ఉన్న సమయంలో మరి ఇలాంటి ఒక బ్లాస్ట్ జరగడం ఒక్కసారిగా ఇటు హై లెవెల్ సెక్యూరిటీని అలర్ట్ చేశారు స్టేట్ వైడ్గా. అలాగే మల్టీ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైంది. ఒకసారి బ్లాస్ట్కి సంబంధించిన వివరాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ఖాన్పూర్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఇటు సిర్హింద్ అలాగే మంది గోబింద్గర్ స్టేషన్స్ మధ్యలో సుమారు రాత్రి 9:50 సమయంలో ఒక్కసారిగా ఎక్స్ప్లోషన్ జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్గా ఆ రైల్వే ట్రాక్ ప్రస్తుతానికి గూడ్స్ ట్రైన్స్ని పంపించడానికి డెడికేటెడ్ ఫ్రేట్ కారిడార్ అంటే గూడ్స్ ట్రైన్స్ కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఒక ట్రాక్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతానికి ఆ రైల్వే ట్రాక్ ఆ పరిసర ప్రాంతంలో మనం చూస్తే కనుక ఆ ట్రాక్ బాంబ్ బ్లాస్ట్ చేసిన సమయంలో అక్కడ కొంత వైర్స్ దొరికాయి. వైర్స్తో పాటు కొంత ఆర్డీఎక్స్కి సంబంధించిన ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కూడా దొరికినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారిగా ఆ ట్రైన్ వచ్చే సమయాన్నే గమనించి మరి అక్కడ వెయిట్ చేసి మరి ఆ బ్లాస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక లోకో పైలట్ అనిల్ శర్మ అనే ఒక లోకో పైలట్ కూడా ఆయన కొంత తీవ్ర గాయాల పాలయ్యాడు. దాంతోపాటు ఆయన మొహం మీద కూడా, ఎందుకంటే ఇంజన్స్కి సంబంధించి ముందు ఉండే గ్లాస్ ఒక్కసారిగా పగిలిపోయింది, ఇంజన్ భాగం కూడా కొంత డ్యామేజ్ అయింది. సో మొత్తం మీద అనిల్ శర్మకి గాయాలయ్యాయి. దాంతోపాటు ఆ రైల్వే ట్రాక్ మనం చూస్తున్నాం కదా విజువల్లో, ఆ రైల్వే ట్రాక్ ఒక్కసారిగా 2 ముక్కలుగా విడిపోయి మరి పక్కన పడిపోవడం జరిగింది. సో మొత్తం మీద ఇది ఈ విషయాన్ని ఒకసారి మనం చూస్తే కనుక ఇటు రైల్వే అథారిటీస్ రాత్రి హుటాహుటిన యుద్ధ ప్రాతిపదన ఆ రైల్వే ట్రాక్ని మళ్ళీ నిర్మించారు. ఒకసారి మనం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూస్తే కనుక ఇటు రోపర్ రేంజ్ డిఐజీ నానక్ సింగ్ ఆయన ఇనిషియల్గా ఇది అసలు ఒక మైనర్ బ్లాస్ట్ అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది అంటూ ఆయన ఒక మైనర్ బ్లాస్ట్ అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఫోరెన్సిక్ టీమ్స్ మాత్రం అక్కడ కొన్ని వైర్స్ అలాగే కొంత ఆర్డీఎస్కి సంబంధించిన కెమికల్స్ కూడా అక్కడ దొరికాయని చెప్పుకొస్తున్నారు. సో ఇటు పంజాబ్ పోలీస్ అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇవన్నీ కూడా మొత్తానికైతే కేసును టేకప్ చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నాయి. ఇటు బాబర్ కల్సా ఇంటర్నేషనల్ అనే ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించి గత వారం ఒక 2 టెర్రర్ మాడ్యూల్స్ని ఆల్రెడీ పంజాబ్ పోలీసులు ఛేదించారు. మరి ఆ కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద పంజాబ్ బాంబ్ బ్లాస్ట్ ఒక్కసారిగా ఇటు రాష్ట్రాన్ని అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీటన్నిటిని కూడా అప్రమత్తం చేశాయి. ఇటు 48 గంటల్లో రిపబ్లిక్ డే ఉన్న కారణంగా సో మొత్తానికైతే అలర్ట్ అయిపోయారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు పంజాబ్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.